ఒకటి నుంచి 10వ తరగతి వరకు తెలుగు పాఠ్య పుస్తకాలను వర్క్ బుక్లను విద్యార్థుల నుంచి వెనక్కి తీసుకోవాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిన్న స్కూళ్లు రీఓపెన్ కావడంతో విద్యార్థులకు ప్రభుత్వం పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసింది. ముందు మాటను మార్చకుండా విద్యాశాఖ ప్రింట్ చేయడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ముందు మాటలో ముఖ్యమంత్రిగా కేసీఆర్, విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డిల పేర్లు 2015లో విద్యాశాఖలో ఉన్న అధికారులు ప్రింట్ చేశారు. దీంతో ముందు మాట చాప్టర్ వివాదం కావడంతో ఆ పుస్తకాలన్నింటినీ వెనక్కి తీసుకోవాలంటూ పాఠశాల విద్యాశాఖ ఆదేశం జారీ చేసింది. ఒకటి నుంచి 10వ తరగతి వరకు తెలుగు పాఠ్య పుస్తకాన్ని వర్క్ బుక్లను విద్యార్థుల నుంచి వెనక్కి తీసుకోవాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిన్న స్కూళ్లు రీఓపెన్ కావడంతో విద్యార్థులకు ప్రభుత్వం పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసింది. ముందు మాటను మార్చకుండా విద్యాశాఖ ప్రింట్ చేయడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ముందు మాటలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ పేరు, విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డిల పేర్లు 2015లో విద్యాశాఖలో ఉన్న అధికారులు ప్రింట్ చేశారు. దీంతో ముందు మాట చాప్టర్ వివాదం కావడంతో ఇప్పుడు ఆ పుస్తకాలన్నింటినీ వెనక్కి తీసుకోవాలంటూ పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఒకటి నుంచి 10వ తరగతి వరకు తెలుగు పాఠ్య పుస్తకాలు వర్క్ బుక్లను విద్యార్థుల నుంచి వెనక్కి తీసుకోవాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిన్న స్కూళ్లు రీఓపెన్ కావడంతో విద్యార్థులకు ప్రభుత్వం పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. అయితే ముందు మాట మార్చకుండా అలాగే ప్రింట్ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఈ అంశం కొంత చర్చనీయాంశంగా మారింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, పాఠ్య పుస్తకాలను వెనక్కి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు మళ్ళీ అవి కొత్తగా ప్రింట్ చేసిన వాటికి జాయిన్ చేసి పంపబోతున్నారా? సమయం ఎప్పటి వరకు పట్టే అవకాశం కనిపిస్తోంది? డీటెయిల్స్ ఏంటి అసలు ఈ అంశానికి సంబంధించి? నందు, ఇది నిన్న జరిగినటువంటి బడిబాట కార్యక్రమం నిన్న మంత్రులు ప్రారంభించారు. నిన్న స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్ ఇవి అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో మంత్రులు కానీ ఎవరైతే ప్రజాప్రతినిధులు పాల్గొన్నారో ఈ కార్యక్రమంలో ఆ యొక్క స్కూళ్ళలో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎమ్మెల్యేలు ముందు మాట గతంలో సీఎం కేసీఆర్ అని, ప్రస్తుత ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి అని ఇవన్నీ పేర్కొంటూ పాత పుస్తకాలనే పంపిణీ చేయడం జరిగింది. ముందు మాట ఏదైతుందో దాన్ని తొలగించలేదు, అదే ఉంచారు ఎగ్జాక్ట్గా. దీనిపై మంత్రులు సీరియస్ అవ్వడం జరిగింది, ప్రస్తుత స్థానిక ఎమ్మెల్యేలు సీరియస్ అవ్వడం అనేది ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ఇది పెను
దుమారం ఇంటర్నల్గా పెద్ద ఇష్యూగా క్రియేట్ అయిందని చెప్పొచ్చు. దీనిపై ఇప్పటికే విద్యాశాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశన్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే గతంలో 2022 సంవత్సరంలో ఇది ముద్రణ జరిగిన నేపథ్యంలో అవే పంపిణీ చేశామని చెప్పి క్లారిటీ ఇచ్చారు. అయితే ముందు మాటకు తొలగించి చాలా చోట్ల ఇవే వెళ్ళినప్పటికీ ముందు మాట ఏదైతుందో దాన్ని తొలగించి విద్యార్థులకు పంపిణీ చేశారు. ఎందుకంటే రానున్న రోజుల్లో పూర్తిస్థాయి పాఠ్యపుస్తకాలు రీప్లేస్ చేస్తామని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన నేపథ్యంలో ఇప్పుడు లెసన్స్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఈ అకాడమిక్ కొనసాగిస్తారు. అయితే అవి పూర్తి స్థాయిలో ఇది మెయిన్గా ప్రింటింగ్ ప్రెస్లో ఏదైతే గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ ఉంటుందో అక్కడ జరిగిన పొరపాటుగా గుర్తించినట్టుగా తెలుస్తుంది. అయితే కొత్తవి రావాల్సి ఉన్న నేపథ్యంలో టైం పట్టే అవకాశం ఉంది కాబట్టి ఇవి రీప్లేస్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే విద్యార్థులు నష్టపోకూడదు కాబట్టి ముందు మాట ఒకటి అది తొలగించారు. ప్రస్తుతానికి అది కొనసాగిస్తున్నారు. ఇవి రావడానికి టైం పట్టే అవకాశం మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్ళకు పంపిణీ చేయాల్సి ఉంది. ఎందుకంటే అందరికీ ఇప్పుడు సిలబస్ స్టార్ట్ అవుతుంది. ఈ సిలబస్ వచ్చే వరకు ఇవి రీప్లేస్ ఇమీడియట్లీ తీసుకుంటే విద్యార్థులు నష్టపోతారు కాబట్టి సిలబస్ మార్పు లేదు కాబట్టి ఒక ముందు బాట ఏదైతుందో అది మాత్రం తొలగించారు. ఇది తొలగించి కంటిన్యూ చేస్తున్నారు. ఇది రావడానికి రీప్లేస్ చేయడానికి ఒక్కొక్క జిల్లాల వారీగా దీన్ని పూడ్చనున్నారు. ఇవి ఏవైతే ప్రింటింగ్ వస్తున్న కొద్దీ అవి రిప్లేస్ చేయనున్నారు ప్రస్తుత గవర్నమెంటు. అదేవిధంగా ముఖ్యమంత్రికి సంబంధించి విద్యాశాఖకు సంబంధించి ఆ ప్రభుత్వ ఏవైతే మెన్షన్ చేశారో అవన్నిటికీ ముందు మాటగా పెట్టనున్నారు. అయితే వెంటనే ఇది విద్యార్థుల నుండి తీసుకోకుండా దీనికి ఒక 1 month వరకు టైం పట్టే అవకాశం మాత్రం కనిపిస్తుంది. అయితే ఇది పూర్తిగా విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారుల నిర్లక్ష్యం అని చెప్పవచ్చు. ఎందుకంటే నవ్వుల పాలైనటువంటి పరిస్థితి. ఎందుకంటే పాఠ్య పుస్తకాలు ఇచ్చే ముందు కనీసం ముందు మాట ఏదుందని చూసుకోవాల్సిన కనీస బాధ్యత ఉంటుంది. సంబంధిత స్కూల్ హెచ్ఎం కావచ్చు, డిఈఓ కావచ్చు, ఎంఈఓలు కావచ్చు. కనీసం ఈరోజు స్కూల్లో ఏం పంపిణీ చేయబోతున్నాం, ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున లాంఛనంగా ప్రారంభించబోతుంది, ఏకకాలంలో స్కూల్స్ అందరికీ యూనిఫామ్స్ ఇస్తున్నాం, స్టూడెంట్స్కి పాఠ్యపుస్తకాలు ఇస్తున్నాం, ఏముంది అనేది కనీసం చెక్ చేసుకోవాలి. అడుగడుగున నిర్లక్ష్యం అనేది కనిపిస్తుంది. అధికారుల నిర్లక్ష్యం ఇక్కడ మనకు స్పష్టమైన నేపథ్యంలో వారు అలసత్వం ఏ విధంగా ఉంది ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే సిబ్బందిగా ఇటు ఎడ్యుకేషన్ అధికారులు కావచ్చు, స్కూల్ టీచర్స్ కావచ్చు, మినిమం స్కూల్కి వెళ్ళిన పాఠ్యపుస్తకాలను కనీసం హెచ్చమైనా పరిశీలించాలి. మాకు ఇక్కడ ఏం పుస్తకాలు వచ్చినాయి, ఏముంది అనేది ఎవరు లేకుండా డైరెక్టు నిన్న చాలా చోట్ల చూసాము. ఎమ్మెల్యేలు మంత్రులు ఇనాగ్రేట్ చేసే సమయంలో ముందు మాట సీఎం కేసీఆర్ అని ఉంది. దాన్ని చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది. వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అంటే చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఇది శాఖ ప్రస్తుతం రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. విద్యాశాఖను కూడా ఆయనే చూస్తున్న నేపథ్యంలో ఇది ఇటు ప్రతిపక్షాలు దీన్ని ఆసరగా చేసుకొని విద్యాశాఖ సీఎం రేవంత్ దగ్గర పెట్టుకున్నారు. ఈ శాఖ మీద దృష్టి పెట్టకపోవడం వల్లే ఇలాంటి తప్పిదాలు చోటు చేసుకున్న ఈ విద్యాశాఖ మీద అంటే విద్యార్థుల భవిష్యత్తుతోటి ప్రభుత్వం ఇంత చెలగాటమాడుతుందా అనేటువంటి విమర్శలు వస్తున్న నేపథ్యం. అంటే ఇది క్షేత్రస్థాయిలో ఇది ప్రభుత్వం క్లారిటీగా చెప్తుంది. పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలని చెప్తుంది కానీ సీఎం ఎవరైనా కూడా చూసుకునే అంత వీలు లేని పరిస్థితిలో ఉందా విద్యా శాఖకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు అనే విమర్శలు అయితే వస్తున్నాయినందు. అయితే ప్రభుత్వం దీనిపై సీరియస్ అయింది. కొద్ది రోజుల్లోనే ఈ పాఠ్యపుస్తకాలు రీప్లేస్ చేయనున్నారు. విద్యార్థులకు సిలబస్కి మాత్రం ఇబ్బంది లేకుండా. ఇప్పటికీ ఉన్న ముందు బాటని తొలగించి ఇస్తున్నారా ప్రస్తుతం అవసరాల కోసం అని? లేదంటే ఇప్పుడు ఆల్రెడీ కొన్ని బుక్స్ ఇస్తారు. ఒకవేళ తొలగించి ఇచ్చినట్లయితే నిన్న ఒకవేళ ఇచ్చినట్లయితే అలా ఇచ్చినట్లయితే కొన్ని బుక్స్ తొలగించి ఇస్తారు కదా ముందు మాటని. మళ్ళీ రేపు కొత్తగా ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ కొత్తగా వాళ్ళకి పాఠ్య పుస్తకాలు ఇవ్వబోతున్నారా? అయ్యానందు ఖచ్చితంగా ముందు మాట సీఎం విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి ఆయన మెసేజ్ ఉండాలి. పిల్లలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంటుంది, చూసుకుంటారు కాబట్టి ప్రతి ఏదైతే సాంప్రదాయం కొనసాగుతూ వస్తుందో అది కంటిన్యూ అవుతుంది. అయితే అధికారుల తప్పిదం వల్ల ఇక్కడ పొరపాటు జరిగిన నేపథ్యంలో రీప్లేస్ చేస్తామని అంటున్నారు. ఎందుకంటే ముందు మాట అనేది ప్రతి పాఠ్యపుస్తకంలో ఉంటుంది. అయితే అధికారుల పొరపాటు వల్ల ఇది ఏదైతే ఉత్పన్నమైందో దాన్ని కవర్ చేసుకునేందుకు ఇటు అధికారులు అయితే తీవ్ర తాపత్రయ పడుతున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే
జరగాల్సింది జరిగిపోయింది, నవ్వులపాలైన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో ఇటు ప్రభుత్వానికి కూడా తెలిసి వచ్చింది, విద్యాశాఖలో ఉన్నటువంటి ఇటు అధికారులు కావచ్చు వీళ్ళు కావచ్చు. అయితే ప్రస్తుతానికి ఆ ముందు మాట ఉన్నది అయితే తొలగించి సిలబస్ లాస్ కాదు కాబట్టి గవర్నమెంట్ మాత్రం ఇక్కడ స్పష్టంగా ఆలోచించి విద్యార్థుల కోణంలోనే ఆలోచిస్తుంది. ఎందుకంటే సిలబస్ లాస్ కావద్దు విద్యార్థులు. ఆ ముందు మాట అనేది తర్వాత కూడా ఇప్పుడు ఏదైతే ఆల్రెడీ ప్రింటింగ్కి ఇచ్చారు కాబట్టి అది రాలేదు. పాత 2022 పుస్తకాలు పంపిణీ చేశామని చెప్పి ఒక వివరణ ఇచ్చుకున్నారు. కానీ అంత నిర్లక్ష్యం ఏంటంటే ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ కొద్ది రోజుల్లో ఒక 1 month పీరియడ్ కూడా పట్టవచ్చు దీనికి. ఆ ముందు మాటది యాడ్ చేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఉన్న సంబంధించినటువంటి అధికారులకు సంబంధించి అందులో పొందుపరిచిన తర్వాత విద్యార్థులకు కొత్తగా ఇవ్వనన్నారు. సిలబస్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. నందు రైట్. థ్యాంక్ యూ శ్రీకాంత్. ఒకటి నుంచి 10వ తరగతి వరకు తెలుగు పాఠ్య పుస్తకాన్ని వర్క్ బుక్లను విద్యార్థుల నుంచి వెనక్కి తీసుకోవాలంటూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిన్న స్కూళ్లు రీఓపెన్ కావడంతో విద్యార్థులకు ప్రభుత్వం పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ముందు మాటను మార్చకుండా విద్యాశాఖ ప్రింట్ చేయడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ముందు మాటలో ముఖ్యమంత్రిగా కేసీఆర్, విద్యాశాఖ మంత్రిగా సబితా ఇంద్రారెడ్డిల పేర్లు 2015లో విద్యాశాఖలో ఉన్నటువంటి అధికారులు ప్రింట్ చేశారు. దీంతో ముందు మాట చాప్టర్ వివాదం పెద్దది కావడంతో ఆ పాఠ్య పుస్తకాలన్నింటినీ కూడా వెనక్కి తీసుకోవాలంటూ పాఠశాల విద్యాశాఖ ఆదేశం జారీ చేసింది.